రెడ్డి గారికి శుభాకాంక్షలు, యా అభినందనలు. విషయంలోకి వస్తే థ్యాంక్ యూ అండి. వారు దొంగే దొంగ అని చెప్పని అరుచుకుంటూ తిరుగుతారంట దొంగలు, ఎందుకంటే నలుగురిలో పట్టుబడిపోతే. అలానే ఇన్ని రోజులు అధికారంలో ఉన్నప్పుడేమో మేము అధికారంలో ఉన్నాము, మేమే ఇంకా కింగులము అని చెప్పని అనుకుంటూ చెయ్యని పని లేకుండా ఎంత దోచుకోవాలి అంతకు మించి దోచుకున్న వాళ్ళు ఆ సోషల్ మీడియాను ఉపయోగించి కూడా ఎన్ని రకాలుగా మహిళలని ఇతర రాజకీయ పార్టీలను వంటి వాళ్ళని ఇబ్బంది పెట్టారనేది మనం చూస్తున్నాం. నాకు తెలిసి ప్రపంచంలో అతిపెద్ద ఫేక్ వాగ్దానాలు చేసి ఫేక్ మాటలు చెప్తూ ఫేక్ బ్రతుకులు బతుకుతుంది ఎవరైనా ఉందంటే అది వైసీపీ నాయకులని కార్యకర్తలు అనేది నాకు అనిపిస్తుంది. ఈ ప్రపంచంలో ఇంతలాగా అబద్ధాలు చెప్తే, ఎందుకంటే వాళ్ళు చూడండి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి కిందనున్న ఆ పేటిఎం బ్యాచ్ వరకు వాళ్ళని కార్యకర్తలు అనడం కూడా అసలు తప్పే అనుకుంటున్నా. ఎందుకంటే నిజమైన కార్యకర్తలు కాదు, వాళ్ళంతా పేటిఎం బ్యాచే. ఆ పేటిఎం బ్యాచ్ వరకు కూడా చెప్పేవన్నీ అబద్ధాలు, చేసేవన్నీ మోసాలు, పన్నేవన్నీ కుట్రలే. ఎలా ఈ రాష్ట్రాన్ని నాశనం చేయాలి, ఈ రాష్ట్ర ప్రజల పైన పగబట్టుకుని ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళంతా. ఇకపోతే నాకు తెలిసి వైసీపీకి కొత్త నిర్వచనం ఏంటంటే 3D పార్టీ. అది దోచుకోవడం, దాచుకోవడం, దూషించడం. వాళ్ళు చూస్తే అందుకనే అసెంబ్లీ 3 దోచుకోవడం, దాచుకోవడం, దూషించడం, ఈ మూడేనండి వాళ్ళకి తెలిసింది. అక్కడేమో పాలన అప్పగిస్తే ప్రభుత్వంలో ఉండి అటు పార్టీల్లో ఉండి విపరీతంగా దోచుకున్నారు ప్రతి విభాగం. ఈ రోజు చూడండి, మనకి నారాయణ గారు కూడా ఇందాక కూడా వేశారు టిడ్కో ఇళ్ళ దాంట్లో ఎంత అవినీతి జరిగిందని. అలా ప్రతి రోజు కూడా ఏ విభాగం తీసుకున్నా కూడా దాంట్లో వేల కోట్ల కొలది అవినీతి ఉంది. పార్టీని ఉపయోగించుకొని ఇష్టం వచ్చినట్టుగా దూషించి అసెంబ్లీ ముందు అనకూడదు, కానీ ఇంకొక మహిళ కాబట్టి నేను సహజంగా ఎప్పుడు అనను, మహిళా ప్రజా ప్రతినిధి అని కూడా మరిచిపోయి, అంటే అంత ఒంటి మీద స్పృహ కూడా లేనంతగా ఉండి అసెంబ్లీ ముందు నించొని ఇదే టీడీపీ ప్రజా ప్రతినిధులని వచ్చినప్పుడు నువ్వేం చేస్తావు, ఇది చేస్తావా, అది చేస్తావా అన్నంత దౌర్భాగ్య స్థితిలో ఆ పార్టీ నాయకులు, అది మహిళలు కానివ్వండి, కొంతమంది అందరిని అనట్లేదు, కొంతమంది మహిళా నాయకులు కానీ ఇటు సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళు కానీ అంత బరితెగించిపోయారు. బూతులు మాట్లాడడము, దూషించడమే వాళ్ళకి పిహెచ్డీలు. అందులో ఎంత ఎక్కువ చదివితే, అంటే ఎన్ని ఆకులు నేర్చుకుంటే గనక అంత అత్యధిక పదవిని ఇచ్చి ఎంకరేజ్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు వాళ్ళు ప్రభుత్వం వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే, బూతులు మాట్లాడుతూ లేదంటే మహిళలతో అసభ్యంగా ప్రవర్తించిన వాడి పైన మహిళల కేసులు పెడతా ఉన్నారు. అవినీతి దోచుకున్న వాడు ఈ రోజున కేసులు పెడుతుంటే పారిపోతూ ఉన్నారు. ఈ సోషల్ మీడియా వాళ్ళ పరిస్థితి ఎలా వచ్చిందంటే, వాళ్ళు అనడంలో సిగ్గైనా అనిపించదండి. సిగ్గు అనే పదమే సిగ్గుపడుతుందేమో. ఇన్నిసార్లు మనం కూడా అనకూడదు, సిగ్గు అనే పదమే సిగ్గుపడేలాగా మాట్లాడుతున్నారు. టీడీపీ అనిపించడం ఏందండి? ఇదే అమరావతి మహిళల పైన, ఆశా అంగన్వాడీ మహిళల పైన, లేదా ఇతర మహిళల పైన బూటు కాలుతో తన్నిచ్చి వాళ్ళని జుట్లు పట్టుకొని ఈడ్చి చేయమని చెప్పింది కూడా టీడీపీనేనా? లేదంటే గనక ప్రశ్నించిన వారిని అన్ని రకాలుగా జైళ్లలో పెట్టి అన్ని వేల మందిని, ఇంకా కొంతమంది మరణానికి కారణమైంది కూడా చేయమని చెప్పింది టీడీపీనా? మీరు చేసిన వెధవ పనులన్నిటికీ ఈ రోజున శిక్ష పడుతోంది. ఇంతవరకు ఏమనుకున్నారంటే భావ ప్రకటన స్వేచ్ఛ, మా ఇష్టము, మేము ప్రశ్నిస్తున్నామని కూతలు కూశారు. మొన్నటి వరకు అంతా కూడా మమ్మల్ని సుప్రీంకోర్టుల వరకు అని అన్నారు. ఆ కోర్టు న్యాయమూర్తులనే వీళ్ళు తిట్టి దూషించిన వాళ్ళు ఈ రోజున అటువైపు వెళ్ళారు. ఇప్పుడు ఏమంటున్నారు, టీడీపీ జయించింది, లేదా కూటమి వాళ్ళు ఇలా అంటున్నారు, కూటమి వాళ్ళు అలా అంటున్నారు అని చెప్పని అమాయకపు. మనం చూసాం నిన్న పక్కన సత్యనారాయణపురం, వీళ్ళ అరాచకాలు ఒక్కటి కాదండి, అటు సోషల్ మీడియాలో ఇటు బయట కూడా. అమాయకపు బ్రాహ్మణుడి వారి వంశపారంపర్యంగా వస్తున్నాడు, తల్లిగారి ఆస్తి కూడా కబ్జా చేయాలని అతని పైన హత్యాయత్నం చేశాడు. బ్రాహ్మణుడి పైన హత్యాయత్నం అంటే బ్రహ్మ పాపం చుట్టుకుంటుంది. అట్లాంటి ఎన్ని గుళ్ళల్లో చూడలేదు వీళ్ళ ధర్మకర్తలు జంధ్యాన్ని తెంపేసి నెట్టి పారేసి బూతులు తిట్టుకుంటూ ఉన్నది. అవన్నీ టీడీపీ జయించిందా, బీజేపీ జయించిందా, జనసేన జయించిందా? మాటలు ఇలా వీళ్ళు ఇలాంటి మనస్తత్వం ఉంది కాబట్టి. ఇంకొకటి వెంకటకృష్ణ గారు, ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీరు రాజకీయ దీంట్లో విశ్లేషణలో ఉన్నారు కాబట్టి, మీరు డిబేట్ చేస్తున్నారు కాబట్టి మోడరేటర్ లాగా ఈ ఆలోచనలు పంచుకునే మమ్మల్ని పిలుస్తున్నారు. అదే కనుక డాక్టర్స్ గ్రూప్ తీసుకుంటే వాళ్ళు దానికి సంబంధించింది మాట్లాడతారు. సైకో బుద్ధి ఉండి లేదంటే ప్రజల్ని పీడించుకొని వాళ్ళ నెత్తురు తాగాలి, రాక్షసత్వం, ఫ్యాక్షనిజం చేయాలనుకున్న వాళ్ళు ఏం చేస్తారు, అలాంటి వాళ్ళని చుట్టూ చేర్చుకుంటారు. మూర్ఖులందరూ ఒక మూర్ఖుడు ఉన్నాడు అనుకోండి, ఆ మూర్ఖుడు తన చుట్టూ మంచోళం పెట్టుకోడు, ఎందుకంటే మంచి చెవికెక్కదు కదా. ఆ మూర్ఖుల్నే తన వైపు పెట్టుకుంటాడు అనమాట. ఎందుకంటే ఇంకా ఎక్కువ పెద్ద మూర్ఖత్వం ఇంకా పెట్టుకోవాలి, పెద్ద మూర్ఖుడు అవ్వాలని.
అలానే ఇట్లాంటి బ్యాచ్ కూడా అంతే. వాళ్ళు చేసిన పని క్లియర్ కనిపిస్తుంది. ఇప్పుడు అంతా అరెస్ట్ల వరకు వచ్చేటప్పటికి వీళ్ళు టీడీపీ వాళ్ళు ఏమన్నారు, మేము అమాయకులం అంటే ప్రజలంతా పిచ్చోళ్ళ కనిపిస్తున్నారు ఏంటి? ఈ రాష్ట్ర ప్రజలు రగిలిపోతుంది ఒక్కొక్కటి గుండె. ఆ ప్రజాప్రతినిధులు అసెంబ్లీ సాక్షిగా, మీడియా సాక్షిగా బూతులు తిట్టినందుకు ప్రజల ఆగ్రహం చూశారు మొన్న ఎలక్షన్లలో. ఒక ప్రజాప్రతినిధులు అయ్యుండి ఈ విధంగా చెయ్యకూడదు అని ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇంకా కూడా బుద్ధి తెచ్చుకోకుండా ఇటువంటి మళ్ళీ మేము అబద్ధాలు చెప్తాము, ప్రజల్ని ఏదో నమ్మింప చేయాలని ప్రయత్నిస్తాము అని అంటే ప్రజలు ఇంకా ఎంత బుద్ధి చెప్తారో వీళ్ళకి. ఇది అసలు ఇంకా మనం నెక్స్ట్ వెళ్తే మీరు ఇందాక ప్రోమో వేస్తున్నారు ఇంట్రొడక్షన్ లో, ఏమన్నా నాయకులు ఉన్నారు, ఒక్కొక్కరు నాటక మనులు ఆనిముత్యాలు ఏమి రెచ్చిపోయారండి. అసలు నేను అప్పటి నుంచి కూడా, నేను ఆ పార్టీలో ఉన్నప్పటి నుంచి కూడా ఇదే ఆర్జీవీ పైన ఎన్నో కంప్లైంట్లు ఇచ్చాము. మేము అని అన్నా కూడా అతనికి అసలు ఇదే రాలేదు. ఇప్పుడు కూడా అంతే, అదేంటి కంప్లైంట్ పోలీస్ నుంచి తీసుకుంటే ఒక వెహికల్ అవుతున్నాడు. అంటే ఇష్టారాజ్యానికి బూతులతోటి క్యారెక్టర్లు వేసి, లేదంటే పరువు కాదు కదా, ఇంకా అన్ని వాళ్ళని అవతల వాళ్ళది వ్యక్తిత్వ హననం చేసి ఇప్పుడు వచ్చేటప్పుడు కనిపించకుండా మీరు మాత్రమే మనుషులా, మీకు మాత్రమే పరువు లేదంటే సొసైటీ భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుందా? మాకుండదా? అవతల వాళ్ళకు ఉండదా? రైట్. కొంతమంది